యూట్యూబ్ క్రియేటర్స్ మెయిన్గా గుర్తుపెట్టాల్సింది, యూట్యూబ్ ఏం చెప్తుందంటే మనకి కంటెంట్ని ఓన్గా క్రియేట్ చేయమంటుంది. దాని అందరూ కూడా పక్కన పెట్టేసి వాళ్ళకి ఎక్కడ ఏది కంటెంట్ దొరుకుతుంది మ్యాచింగ్ కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్ వేస్తూ ఛానల్ను డెడ్ చేసుకునే పరిస్థితికి అయితే యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి. పొలిటికల్ వింగ్స్లో డిఫరెంట్ సెక్టార్లో వాట్సాప్లో టెలిగ్రామ్లో వచ్చేటువంటి విజువల్స్ని దాదాపుగా వీళ్ళ ఛానల్లోకి డంప్ చేసుకొని అప్లోడ్ చేస్తూ మానిటైజేషన్ పోగొట్టుకొని ఛానళ్ళు కూడా డెడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీరు ఒక వీడియోని ఓన్గా క్రియేట్ చేయమంటుంది. ఒక వీడియోని ఓన్గా క్రియేట్ చేసి మంచిగా థంబ్నెయిల్ కనుక ఇస్తే మీకు మంచి వ్యూస్ యూట్యూబ్ నుంచి కూడా మనం గెయిన్ చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితులు మీరు పక్కన పెట్టేసి ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ ఏం చేస్తుందయ్యా అంటే, యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుందంటే, ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే వైసీపీ తరఫున మనం ఈ ఎన్నికల్లో చూసాం, జగన్మోహన్ రెడ్డి, లోకేష్, ఇలాంటి చిన్న మీటింగులు, పెద్ద బహిరంగ సభలు, ఇవన్నీ కూడా మనం దగ్గరికి వెళ్ళి తీయలేం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్షన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు రాష్ట్రంలో కూడా మీడియాని అలౌ చేయనటువంటి కొన్ని సందర్భాలు, మీటింగులు ఉన్నాయి. ఏదైనా కావాలంటే మేము లింక్ ఇస్తాం, లింక్ ద్వారా మీరు దాన్ని మీరు వాడుకోండి అని చెప్పేసి వాళ్ళే ఒక ఛానల్కి ఇది చేసేసి వాళ్ళు ఒక ఛానల్తో టైఅప్ అయ్యి ఆ లింకు అఫీషియల్లో పెట్టేసి ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియోని కవర్ చేసుకోమని కూడా వాళ్ళే బహిరంగంగా చెబుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ లింకులో నుంచి వాడిస్తుందే లైవ్ లింక్, అందరూ అదే లైవ్ లింకులో నుంచి దాదాపుగా మిమ్స్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని తిట్టడము, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, లోకేష్ జగన్మోహన్ రెడ్డి తిట్టడం, జగన్మోహన్ రెడ్డి లోకేష్ని తిట్టడం, లేదంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తిట్టడం. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ అఫీషియల్లో వచ్చేటువంటి ఒక లింకును మనం మన ఛానల్లో వేసుకుంటే కనుక అలాంటి వీడియోలు కనుక అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ రావటం కాదు కదా, మీ ఛానల్ డెడ్ అయ్యే పరిస్థితుంది. మ్యాచింగ్ కంటెంట్ కూడా మనం ఎలా మలుచుకోవాలని యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే, మీరు ఒక మ్యాచింగ్ కంటెంట్ని తెచ్చుకున్నారు, ఒక ప్రెస్ మీట్కి వెళ్ళారు, చంద్రబాబు నాయుడుది కానీ, జగన్మోహన్ రెడ్డిది కానీ, లోకేష్ది కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒక ప్రెస్ మీట్కి మీరు వెళ్ళారు. అక్కడ ఆ ప్రెస్ మీట్లో మీరు ఎక్కడో దూరం నుంచి ఒక వీడియోని షూట్ చేశారు. ఇట్ ఈస్ నాట్ క్రియేట్ వీడియో. ఆ కంటెంట్ని మీరు ఓన్గా క్రియేట్ చేయాల. అక్కడ జరిగే స్పాట్లో వెళ్ళి మీరు ఒక వీడియో తీశారు. మీలాగే అక్కడ దాదాపుగా ఒక 60-70 యూట్యూబ్ ఛానల్స్, తెలుగు శాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు కూడా ఈ ఛానల్లో వాళ్ళ దాంట్లో వాడతారు. సో దాన్ని మీరు ఓన్గా క్రియేట్ చేసినట్టుగా యూట్యూబ్ అల్గారిథం గుర్తించడం వల్ల ఇప్పుడు అన్ని రూల్స్ మారినాయి. యూట్యూబ్ అల్గారిథం ఏమంటుందంటే, మీరు అక్కడికి వెళ్ళి సో ఆ రష్లో మీరు ఒక వీడియో తీసుకున్నారు, ఒక 3-4 మినిట్స్. దీంట్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద రెచ్చిపోయేటువంటి సన్నివేశాలు దాంట్లో ఉన్నాయి. లేదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద రెచ్చిపోయినటువంటి సన్నివేశాలు దాంట్లో ఉన్నప్పుడు మీరు అక్కడ ఆ వీడియో వరకు కట్ చేసుకొని దానికి ఒక యాంకర్ పార్ట్ తయారు చేసుకోమంటుంది. దానికి ఒక యాంకర్ పార్ట్ ముందు యాడ్ చేసుకొని దాంట్లో కొన్ని విజువల్స్ని మీరు కనుక యాంకర్ వాయిస్ కనుక బ్యాక్గ్రౌండ్ వాయిస్ కనుక మీరు చెప్పేసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పేసుకొని దాని తర్వాత కూడా ఆ 2-3 నిమిషాలు ఆ పొలిటికల్ లీడర్ ఏవేమైతే మీతో చెప్పాడో, ఆ ప్రెస్ మీట్లో ఎవరి మీద అయితే విమర్శలు చేశాడో దాన్ని మొత్తం ఒక 4-5 నిమిషాల వీడియోని మీరు సింగిల్ ఫైల్ చేసుకొని కనుక యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అల్గారిథమ్ ఆ వీడియోని రీయూజ్డ్ కంటెంట్గా కూడా స్వీకరించదు. అంటే ఆ కంటెంట్ వచ్చేసి మీ ఓన్ కంటెంట్. ఎందుకంటే మీరు ఆ వీడియోకి ముందు మీ యాంకర్ పార్ట్ ఇచ్చేసారు మీ ఛానల్లో, అదేవిధంగా వాయిస్ ఓవర్ చెప్పేశారు, అదేవిధంగా మీరు తీసిన వీడియోని యాడ్ చేసుకున్నారు. సో ఈ 3 దఫాలుగా కూడా అల్గారిథం దాన్ని మీ ఓన్ కంటెంట్గా కూడా చేస్తుంది. అలా కాకుండా మీరు ఓన్గా క్రియేట్ చేయకుండా ఎక్కడో అఫీషియల్లో వచ్చిన లింకులో నుంచి 4 ముక్కలు కట్ చేసి ఆ వార్తను మీరు కింద కోలింగ్ పెట్టి పైన ఒక లోగో కనుక పెట్టుకొని మీ యూట్యూబ్ ఛానల్లో కనుక అప్లోడ్ చేసినట్టయితే ఇది కంప్లీట్ రీయూజ్డ్ కంటెంట్ కింద కూడా యూట్యూబ్ అల్గారిథం గుర్తిస్తుంది. మీకు మానిటైజేషన్ రాదు. ఒకవేళ మానిటైజేషన్ వచ్చినా కూడా ఇలాంటి వీడియోలు కనుక మీరు యూట్యూబ్లో పుష్ చేస్తే మీ ఛానల్ డెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ వీడియో కూడా మీకు ఒకసారి మీరు కాపీరైట్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఆ కాపీరైట్లో మీకు మానిటైజేషన్ కనుక ఉన్నట్లయితే ఈ కాపీరైట్లో ఈ వీడియోని దాదాపుగా 100 ఛానల్స్ వాళ్ళు దాంట్లో మనకి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే నిన్న బాలకృష్ణ, రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీరిరువురు కూడా కలిసినటువంటి వీడియోని అందరూ అదే వీడియోని అఫీషియల్లో వచ్చిన వీడియోని దాదాపుగా పోస్ట్ చేశారు.
ఆ కాపీరైట్ కంటెంట్లో మీరు కనుక ఒకసారి ఈ వీడియో విజువల్స్ కనుక చూస్తే దాదాపుగా 150-200 ఛానల్స్లో ఇదే వీడియో అప్లోడ్ చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. సో వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయొద్దు. హ్యాపీగా యాంకర్ పాట చెప్పుకోండి, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి. మీ దగ్గర మీ మొబైల్లో కానీ లేకపోతే క్యామ్లో కానీ తీసినటువంటి వీడియోని కనుక మీరు దానికి యాడ్ చేసుకొని కనుక వీడియో కనుక అప్లోడ్ చేస్తే మీకు యూట్యూబ్ అల్గారిథమ్ దాన్ని మీ ఓన్ కంటెంట్గా కూడా గుర్తిస్తుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా కనుక అఫీషియల్లో కానీ ఏదో వాట్సాప్లో వచ్చినటువంటి ఒక 3-4 నిమిషాల వీడియోని కనుక మీరు యూట్యూబ్లో కనుక అప్లోడ్ కనుక చేస్తే ఇది రీయూజ్డ్ కంటెంట్గా కూడా యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ అల్గారిథమ్ గుర్తిస్తుంది. సో మీరందరూ ఫ్రెండ్స్ కూడా మీకు ఏదన్నా అనుమానం ఉన్నా కూడా మనకు ఛానల్కి సంబంధించి ఎవరికన్నా మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినా రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ఛానల్ని టేక్ ఓవర్ చేసి వాళ్ళ ఛానల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ రీయూజ్డ్ కంటెంట్ 100% అయితే మనం రిమూవ్ చేయలేం, కానీ కొంతవరకు దాన్ని తీసేయడానికి కూడా కొన్ని సజెషన్స్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. మరి అలాంటివి కూడా మీరు రాకుండా చూసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.